డాక్టర్ మహిపాల్ యాదవ్ ఉన్నారు. ఒక్క 2 నిమిషాలన్నా. ఏంది కొత్త ప్రభుత్వం కొలువునా కూడా ఈ ధర్నాలు ఏంది, కూర్చోవడం ఏంది, దండలు ఏంది, ఏంది ఎప్పుడు మారుతుంది ఇంకా తెలంగాణ? ఎందుకన్నా తెచ్చుకుంది మనం? అదే ఆల్రెడీ ఒకటి బాధాకరం ఏంటంటే నిన్న ఇక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేసిర్రు. ఏదో అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్యాయం చేస్తుందని కోదండ రామ్ సార్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, తర్వాత ఈ సిపిఎం ఆయన పేరు సాంబశివరావు గారు ఒంటి కాలు మీద లేస్తున్నావు కదా కేంద్రం మీద సాంబశివరావు, లేవు తప్పు లేదు. కానీ ఇక్కడ జీవో 46 వాళ్ళు మిమ్మల్ని గెలిపించిర్రు, నువ్వు ఎమ్మెల్యే కావడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణము. వీళ్ళు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఏడుస్తూ ఉంటే మీరు అధికారంలోకి రాగానే చర్చలు జరుపుతామని చెప్పి ఏతులు కొట్టి ఇదే ధర్నా చౌక్ దగ్గర మరి రిప్రజెంటేషన్ తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, సీతక్క చెప్పింది, బల్మూరు వెంకట్ చెప్పిండు, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు గారు చెప్పిర్రు. మీకు చర్చలు జరపడానికి టైం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మీద ధర్నాలు చేయడానికి టైం ఉందంటే మిమ్మల్ని ఏమనాలి అంటున్నా. ఏం ఆషామాషా కథలు పడుతురా? మర్యాదగా చెప్పినప్పుడు ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మంచిగా చెప్పినప్పుడు మంచిగా వినాలి, లేకపోతే ఎక్కడ తిరగలేరు అంటున్నా నేను. ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఎం ఎమ్మెల్యే, సిపిఎం సిపిఐఓ ఈ తేడా బ్యాచ్ మర్యాదగా చెప్తున్నాం. ఏమ్మా ఇటుకు రా, ఇలా సాంబశివరావు ఇటుకు రా, కోదండరామ్ సార్ మీరు రండి, ఇలా జీవో 46 వాళ్ళ కోసం రారా? ఇన్విటేషన్ ఇవ్వాలనా? బొట్టు పెట్టి రావయ్యా రా అని చెప్పి బొట్టు పెట్టి మంగళారతి ఇచ్చి పిలవన్నా. ఇప్పుడున్న మంత్రులకి సగం మంది మంత్రులందరినీ కలిసిరు వీళ్ళందరూ. వెంకటరెడ్డి, సీతక్క, ఇటు పోతే శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో సహా అందరినీ కలిసిరు. ఏది కేసీఆర్ హయాంలో. మళ్ళీ వీళ్ళు వచ్చిరు కదా, ఫస్ట్ వీళ్ళది పరిష్కారం కావాలి కదా. మహిళలకు బస్సు ఫ్రీ ఏంది, అదేంది ఇదేంది, ఫస్ట్ నిరుద్యోగులతోనే కదా వచ్చింది గవర్నమెంట్. అదే కదా, నువ్వు మహిళలకు అనేది మళ్ళీ మనం సరే ఇచ్చుకొని అది మనకు సంబంధం లేని ఇష్యూ. మేనిఫెస్టోలో పెట్టిరు, ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. పెట్టడం మనకు సంబంధం లేని ఇష్యూ, పెట్టినా సరే అది మనకు లేదు. కానీ ఇప్పుడు మేము ఇన్ని రోజులే, దాదాపు 15 రోజులు అయిపోతుంది. చర్చలు జరపండి డ్యూడ్ అంటే అసలు చర్చలు జరపట్లేదు. ఏంది మీ ప్రాబ్లం ఏంది? మీకు నిన్న నేను అనేది ఏంటంటే టైం లేదన్నారు కదా, టైం లేదొచ్చు మీకు, మరి టైం లేదు. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ మీద పార్లమెంట్ సభ్యులను బయటకు గెంటేసిరు, అన్యాయం జరిగిపోయింది. ఈ నిరంకుశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్తారని సాంబశివరావు చెప్పిండు, కోదండరామ్ సార్ చెప్పిండు. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, జీవో 46 వాళ్ళతో చర్చలు జరపకపోతే మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పరా? మందిది మంగళవారం, మన సోమవారమా? నేను సమస్య కూడా పరిష్కారం చేయమనాలే. చర్చలు జరపండి ఫస్ట్. వాళ్ళని పిలవాలా కదా. ఇలా హరిప్రసాద్ ఎందుకు చచ్చిపోతుండేనా వీళ్ళు పిలిస్తే? నేను దయచేసి చెప్తున్నా నిరుద్యోగులకు కూడా. నేను నిన్ననే 2 రోజుల క్రిందట తిరుపతి వెళ్ళినా, నిన్ననే దర్శనం అయిపోయింది. నిన్నంటే మొన్న నైట్ సాయంత్రం అయింది. అక్కడ జీవో 46 బాధితుడు కూడా వచ్చి వెనకాల అన్న నమస్తే అంటుండే. ఏందన్న అంటే నేను కూడా జీవో 46 బాధితుడిని అన్నాడు. ఎందుకు వచ్చినావు అన్న తమ్ముడు అంటే, అన్న మాకు జీవో 46 వాళ్ళకి న్యాయం జరగాలని వచ్చినా అని చెప్పిండు. సప్పుడు అంటే మేము లాస్ట్కి వస్తే తిరుపతి దేవుడికి కూడా మొక్కోవాల్సి వస్తుంది. తిరుపతి దర్శనం అన్న అవుతుంది కానీ రేవంత్ రెడ్డి దర్శనం అయితలేదు. అవుతుందా? నువ్వు మరో కేసీఆర్ లెక్క అయిదామనుకుంటున్నావా? కేసీఆర్ టైం ఇస్తలేడనే కేసీఆర్ కు లైఫ్ టైం రెస్ట్ ఇచ్చినాం. మా జాబులు మాకు ఇవ్వమంటే ఇవ్వకపోతేనే ఆయన జాబు లేకుండా చేసినాం. అవునా కదా? రానున్న స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. వెంటనే మీరు ఫస్ట్ ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులు గెలిపించిర్రు, ప్రజల ఆశీర్వాదం నిరుద్యోగుల పోరాటంతో వచ్చిందని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ నిరుద్యోగులలో జీవో 46 వాళ్ళు లేరా? నోటి మాటలేనా? మరి పిలిచి చర్చలు చేసేదేమన్నా ఉందా లేదని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇదే అభ్యర్థులతో కొంతమంది అప్పుడు గత కాంగ్రెస్ పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ధర్నా చౌక్ లో కూర్చొని ధర్నా చేసిర్రు. మరి ఇప్పుడు రారా ధర్నాకు అంటున్నాను. ధర్నాకు వస్తలేరు, కనీసం చర్చలు జరుపుతలేరు అందరూ. సరే ఇప్పుడు అన్నున్నాడు, సరే జడ్సల్ అన్న అంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాడు అన్న. నిరుద్యోగ నాయకుడుగా చూస్తాను నేను ఎప్పుడైనా. మరి నువ్వు కొట్లాడుతున్నావు కదా, నీకేమైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రా? కొట్టాలా తప్పుడు?
ఆయనకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రా, నెక్స్ట్ ఎమ్మెల్సీ అని ఇస్తారన్న నమ్మకం ఉందా? నువ్వు తీసుకుంటావా తీసుకో, తర్వాత వాళ్ళు అడగనని అడగాలి కదా. వాళ్ళు అడగలేదు అంటే ఈయనను కూడా వాళ్ళు కాంగ్రెస్ లెక్క చూస్తున్నట్టు నాకు అనిపించట్లే. ఈయన ఏదో సామాజికవేత్త, సోషల్ యాక్టివిస్టు అట్లా చూస్తుర్రేమో డౌట్ వస్తుంది. నేను ఇప్పటికి కూడా అంటున్నా, అన్నని కూడా నేను కూడా సీరియస్ కాంగ్రెస్ లెక్క చూడట్లే. ఎందుకంటే ఈయన వీళ్ళు ఇప్పుడు మేమన్నా ఈయన వచ్చిండు కదా, జడ్సన్ అన్నని తీసుకెళ్తాము, నేను వస్తా, ఒక 4-5 G46 మెంబర్లు వస్తారు, అందులో కొద్ది మహిళా అభ్యర్థులు వస్తారు, పురుషుల అభ్యర్థులు వస్తారు. దమ్ముంటే ఈ ధర్నా చౌక్ నుంచి సవాలు విసురుతున్నాం, పిలవమని చెప్పండి. ఒక 5 ఇప్పుడు అన్న ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయమని చెప్పండి. ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. శ్రీధర్ బాబు గారికి నేను మొన్న 2-3 సార్లు చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేసిన, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. ఎలక్షన్కి ముందు లిఫ్ట్ చేసి మాట్లాడేది, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మరి లిఫ్ట్ చేస్తేలే సార్ అసెంబ్లీ ఉన్నాయొచ్చు, నాకు లిఫ్ట్ చేయకపోయినాం కాదు, ఏం చేయకపోయినాం కాదు, కానీ G46 మెంబర్స్ కొన్ని ఇలా వీళ్ళు చేసేది వీళ్ళు 1000 మంది కోసం కాదండి. ఇది రేపు భవిష్యత్తులో కొన్ని జిల్లాలు ముడిపడున్నాయి, దాదాపు 17 జిల్లాల జీవితాలు ముడిపడున్నాయి. ఆ 17 జిల్లాల జీవితాలు రేపు నాశనం చేయబోతున్నారు. అణుబాంబు వేయాల్సిన అవసరం లేదు. G46 అనేది అణుబాంబు కంటే డేంజర్. కేసీఆర్ మీద పోటీ అంటే కొట్లాడినట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. కలిపి కొట్లాడతాం.